Functions of ovarian hormone. చిన్న క్లాసే 40 minutes అయిపోతుంది. ఫంక్షన్స్ ఆఫ్ ovarian hormones. నార్మల్గా ovarian hormones అనేవి ఓవరీ అనేది 2 types of sex hormones ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరీ 2 types of sex hormones. ఇందులో ఒకటి ఈస్ట్రోజన్స్, ఇంకోటి ప్రొజెస్టిన్స్. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్టిన్స్ 2 types of sex hormones ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్స్ ఏదైతే ఉందో ఈస్ట్రోజన్స్ లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఈస్ట్రాడియోల్. ఈస్ట్రోజన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఈస్ట్రాడియోల్. ప్రొజెస్టిన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొజెస్టెరాన్. ఓకే, 2 types of sex hormones ఉంటాయి ఓవరీ ప్రొడ్యూస్ చేసేవి. అందులో ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్టిన్స్. ఈస్ట్రోజన్స్ లో మరి రకరకాల 3 రకాలు ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ట్రాడియోల్. ప్రొజెస్టిన్ లో 2 types ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్రొజెస్టెరాన్. ఓకే, ఇప్పుడు ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఈస్ట్రోడియోల్ ఏంటంటే ప్రమోట్ ది ప్రొలిఫరేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ స్పెసిఫిక్ సెల్స్ that responsible for the development of most secondary sexual organs. Okay, ఈస్ట్రాడియోల్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ ఉన్నాయి కదా మనకి, ఏంటి ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్, ఓకే, సర్విక్స్, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మనకి ఎక్స్టర్నల్ సెక్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా, మాన్స్ ప్యూబిస్, నెక్స్ట్ లేబియా మెజోరా, లేబియా మైనోరా, ఇవన్నీ కూడా గ్రోత్ కోసం, అంటే సెల్స్ ప్రొలిఫరేట్ చేసి వాటి గ్రోత్ హెల్ప్ చేసేది ఈస్ట్రాడియోల్. ఈస్ట్రాడియోల్ ఏం చేస్తుందంటే మోస్ట్గా యూట్రస్, సర్విక్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఇవన్నీ మనకి సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ కింద వస్తాయి. ఎక్స్టర్నల్ సెక్షువల్ ఆర్గన్స్ కింద ఏమొస్తాయంటే మాన్స్ ప్యూబిస్, లేబియా మెజోరా, లేబియా మైనోరా. వీటన్నింటిలో ఏం చేస్తుందంటే సెల్స్ ని ప్రొలిఫరేట్ చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఆఫ్ దట్ ఆర్గన్స్, ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఇవి గ్రోత్ అవ్వడం కోసం సెల్స్ ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని ప్రొలిఫరేట్ చేస్తూ డెవలప్మెంట్ లో యూజ్ అవుతుంది ఈస్ట్రాడియోల్. అదే మనకి ప్రొజెస్టెరాన్ ఏం చేస్తుందంటే మెయిన్ ఫంక్షన్ ప్రిపేర్ ద యూట్రస్ ఫర్ ప్రెగ్నెన్సీ. యూట్రస్ ని ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేస్తుంది. అండ్ ప్రిపేర్ ద బ్రెస్ట్ ఫర్ లాక్టేషన్. ఓకే, మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఈస్ట్రోజన్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రొలిఫరేట్ చేయడం సెల్స్ ని అండ్ గ్రోత్. ఏవంటే మెయిన్ గా సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ అండ్ ఎక్స్టర్నల్ సెక్షువల్ ఆర్గన్స్. సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్ ఏం వస్తాయంటే ఫెలోపియన్ ట్యూబ్, యూట్రస్, సర్విక్స్ వస్తుంది, వెజైనా వస్తుంది. తర్వాత మనకి ఎక్స్టర్నల్ లో మాన్స్ ప్యూబిస్, లేబియా మెజోరా, లేబియా మైనోరా, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని సెల్స్ ప్రొలిఫరేట్ చేసి దాంట్లో గ్రోత్ కోసం హెల్ప్ చేస్తుంది ఈస్ట్రోజన్స్. ప్రొజెస్టెరాన్ ఏం చేస్తుందంటే మెయిన్ ఫంక్షన్ ప్రిపేర్ ద యూట్రస్ ఫర్ ప్రెగ్నెన్సీ. అది ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేస్తుంది యూట్రస్ ని ప్రొజెస్టెరాన్. అట్ ది సేమ్ టైం బ్రెస్ట్ ని లాక్టేషన్ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు ఈస్ట్రోజన్ అనేది నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎక్కువ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుందంటే ఓవరీస్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఈస్ట్రోజన్ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుందంటే ఓవరీస్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎడ్రినల్ కార్టెక్స్ నుండి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఈస్ట్రోజన్ అనేది ఓవరీస్ లో ప్రొడ్యూస్ అవుతుంది, ఎడ్రినల్ కార్టెక్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓవరీస్ లో చాలా ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎడ్రినల్ కార్టెక్స్ లో కొంచెం తక్కువ అమౌంట్. ఓకే, అదే ప్రెగ్నెంట్ ఉమెన్ లో అయితే ప్లసెంటా, ఈ ప్లసెంటా గురించి మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ప్లసెంటా అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో అయితే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసే ఆర్గన్స్ రెండు, ఒకటి ఓవరీస్, ఇంకోటి ఎడ్రినల్ కార్టెక్స్. ఓవరీస్ లో చాలా ఎక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎడ్రినల్ కార్టెక్స్ లో తక్కువ అమౌంట్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఓకే, అదే ప్రెగ్నెంట్ ఉమెన్ లో అయితే ప్లసెంటా నుండి ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కువ అమౌంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఈస్ట్రోజన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఈస్ట్రోజన్స్ లో మనం ఈస్ట్రోడియలే మెయిన్ అని చెప్తాం. హలో, ఈస్ట్రోజన్స్ లో మనం మెయిన్ గా ఏ హార్మోన్ చెప్పుకున్నాం? ఈస్ట్రోడియల్ అని చెప్పుకున్నాం. ఈస్ట్రోడియల్ అంటే ఈస్ట్రోడియల్ కాకుండా ఇంకేమైనా ఉంటాయా అంటే ఇంకా రెండు ఉంటాయి. ఇంకొకటి ఈస్ట్రోన్, ఈస్ట్రియాల్. ఈ మూడు ఈస్ట్రోజన్స్. బాడీలో ఫీమేల్ బాడీలో ఉండే మెయిన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏంటంటే ఒకటి ఈస్ట్రాడియోల్, రెండు ఈస్ట్రోన్, మూడు ఈస్ట్రియాల్. మెయిన్ ఫంక్షన్ మాత్రం ఈస్ట్రాడియలే చేస్తుంది. దాన్నే మనం బీటా ఈస్ట్రోడియల్ అని కూడా అనొచ్చు. ఈస్ట్రోజన్స్ అనేవి 3 ఉంటాయి బాడీలో సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ లో. ఇంకా ఏవైనా ఉండొచ్చు లైట్ క్వాంటిటీలో, కాదు సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ లో 3 ఉంటాయి. అందులో ఒకటి ఈస్ట్రాడియోల్, ఇంకోటి ఈస్ట్రోన్, మూడోది ఈస్ట్రియాల్. మేజర్ ఫంక్షన్ చేసేది మాత్రం ఈస్ట్రోడియల్. దాన్నే మనం బీటా ఈస్ట్రోడియల్ అంటాం. ఓకే, అది ఎంత అంటే ఎంత ఎక్కువ పని చేస్తుందంటే ఈస్ట్రోన్ కంటే ఈస్ట్రాడియల్ అనేది 12 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈస్ట్రియోల్ కంటే 80 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈస్ట్రాడియల్ అనేది ఈస్ట్రోన్ కంటే 12 టైమ్స్, ఈస్ట్రియాల్ కంటే 80 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దాని ఫంక్షన్ కూడా అన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మీ రిమైనింగ్ ఈస్ట్రియాన్ ఈస్ట్రియాల్ కంటే ఈస్ట్రాడియల్ ఫంక్షన్ అంత ఎక్కువ టైమ్స్ ఉంటుంది అనమాట. అందుకనే ప్రిన్సిపల్ హార్మోన్ ఏది అంటే ఈస్ట్రోజన్ లో బీటా ఈస్ట్రోడియల్. అది చెప్తున్నా, 3 టైప్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈస్ట్రాడియోల్, సెకండ్ వన్ ఈస్ట్రోన్, థర్డ్ వన్ ఈస్ట్రియోల్. ఓకే, ఇందులో మేజర్ ఫంక్షన్ ఈస్ట్రాడియల్ చేస్తుంది. ఈస్ట్రాడియల్ ఎందుకు చేస్తుందంటే ఈస్ట్రాడియల్ అనేది ఈస్ట్రోన్ కంటే 12 టైమ్స్, ఈస్ట్రియోల్ కంటే 80 టైమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫంక్షన్ చేస్తుంది. అందుకే మెయిన్ ఫంక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది బీటా ఈస్ట్రాడియల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రొజెస్టరాన్. ప్రొజెస్టెన్స్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. ప్రొజెస్టైన్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఒకటి ప్రొజెస్టరాన్, ఇంకొకటి 17 ఆల్ఫా హైడ్రాక్సీ ప్రొజెస్టరాల్. ఒకటి ప్రొజెస్టరాన్, ఇంకొకటి 17 హైడ్రాక్సీ ప్రొజెస్టరాన్. ఈ ప్రొజెస్టరాన్ అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది, ఇది కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఫంక్షన్ మాత్రం రెండు కూడా ఈక్వల్ గానే చేస్తాయి. కానీ మాక్సిమం మనం ఏం చెప్తామంటే ప్రొజెస్టిన్స్ అంటే ప్రొజెస్టరాన్ అని చెప్తాం. ఎందుకంటే రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు, రెండు ఫంక్షన్ కూడా అక్కడే చేస్తాయి కాబట్టి ప్రొజెస్టిన్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అని అంటాం. కాకపోతే ప్రొజెస్టిన్ అనేది ఫీమేల్ హ్యూమన్ బాడీలో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రొజెస్టరాన్, ఇంకొకటి 17 హైడ్రాక్సీ ప్రొజెస్టరాన్. రెండు కూడా ఎఫెక్ట్ అయితే ఈక్వల్ గానే ఉంటుంది. ఓకే, అందుకే ప్రొజెస్టైన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ప్రొజెస్ట్రానే. ఈ 17 ఆల్ఫా హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువ కౌంట్ చేయదు. ఓకేనా, మనకి ఈస్ట్రోజన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. బీటా ఈస్ట్రోడియోల్, ఈస్ట్రోన్, ఈస్ట్రియాల్. ఈ బీటా ఈస్ట్రోడియోల్ ఏదైతే ఉందో అదే మెయిన్ ఫంక్షన్ అండ్ మేజర్ ఫంక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఇదే ఎక్కువ అమౌంట్ బాడీలో ఉంటుంది. ఈస్ట్రోన్ కంటే 12 టైమ్స్, ఈస్ట్రియాల్ కంటే 80 టైమ్స్, 80 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మెయిన్ ఫంక్షన్ ప్రిన్సిపల్ ఫంక్షన్ బీటా ఈస్ట్రోడియోల్ చేస్తుంది. ప్రొజెస్టైన్ లో మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ గా రెండు ఉంటాయి. ఒకటి ప్రొజెస్ట్రాన్, ఇంకోటి 17 ఆల్ఫా హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్. ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, 17 హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఫంక్షన్ మాత్రం రెండు ఈక్వల్ గానే చేస్తాయి. ఓకేనమ్మా, అర్థమవుతుందా? Yes, sir. ఓకే, ఇప్పుడు నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్రొజెస్ట్రాన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి లూటియల్ ఫేజ్ లో ప్రొడ్యూస్ అవుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏదైతే మనకి గ్రాఫిన్ ఫాలికిల్ రప్చర్ అయ్యి సెకండరీ ఊసైట్ మనకి పెరిటోనియల్ క్యావిటీకి వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ గ్రాఫిన్ ఫాలికిల్ అనేది కార్పస్ లూటియం గా మారుతుంది. ఈ కార్పస్ లూటియం అనేది మనకి ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అది నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో.
అదే ప్రెగ్నెంట్ ఉమెన్లో అయితే ప్రొజెస్టరాన్ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుంది? ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రొజెస్టరాన్ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుందంటే ప్లాసెంటా నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పటి నుండి అంటే ఆఫ్టర్ ఎంబ్రియో డెవలప్ ఇక్కడ ఫోర్త్ మంత్ తర్వాత ఎప్పుడైతే మనకి ప్లాసెంటా డెవలప్ అవుతుందో అంతవరకు మనకి ప్రొజెస్టరాన్ సప్లై చేసేది కార్పస్ లూటియం. కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడైతే ఎంబ్రియో ఇంప్లాంట్ అయిపోయిందో డెవలప్ అయిన తర్వాత థర్డ్ మంత్ నుండి మనకి ప్లాసెంటా ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ థర్డ్ మంత్ ప్లాసెంటా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్లాసెంటా కార్పస్ లూటియం పని ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తుంది. అంటే ప్రొజెస్టరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు కార్పస్ లూటియం ఏమవుతుందంటే డీజనరేట్ అయిపోతుంది. ఓకే, ప్రొజెస్టరాన్ ని నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్రొడ్యూస్ చేసేది కార్పస్ లూటియం. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ లో చేసేది ప్లాసెంటా. ఎప్పటి నుండి అంటే ఆఫ్టర్ అటైనింగ్ ద ఫీటస్ ఫోర్త్ మంత్ వచ్చినప్పటి నుండి కూడా ప్లాసెంటా ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొజెస్టరాన్. ఓకే, నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఇన్ ఫీమేల్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే మెయిన్ గా ఇది ఎస్ట్రోజన్స్ అయినా ప్రొజెస్ట్రాన్స్ అయినా మనకి స్టెరాయిడ్స్ అంటే కొలెస్ట్రాల్ నుండి ప్రొడ్యూస్ అవుతాయి. ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నేను ఫస్ట్ లూటినైజింగ్ హార్మోన్ అనేది థీకల్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఎల్హెచ్ అనేది ఇది థీకల్ సెల్. ఈ థీకల్ సెల్లో ఎల్హెచ్ అనేది దీనికి రిసెప్టార్స్ ఉంటాయి. రిసెప్టార్స్ యాక్టివేట్ చేసిన వెంటనే లోపల మనకి ఏముంటుందంటే ఎడినిలైల్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఎడినిలైల్ సైక్లేజ్ లూటినైజింగ్ హార్మోను థీకల్ సెల్ మీద దాని రిసెప్టార్స్ ఉంటాయి. లూటినైజింగ్ హార్మోన్ సంబంధించినవి రిసెప్టార్స్ యాక్టివేట్ అయ్యి లోపల ఉన్న ఎడినిలైల్ సైక్లేజ్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎడినిలైల్ సైక్లేజ్ యాక్టివేట్ చేస్తుంది. ఎడినిలైల్ సైక్లేజ్ ఏం చేస్తుంది అంటే ఏటీపీని సైక్లిక్ ఏఎంపీగా చేంజ్ చేస్తుంది. ఓకే, ఈ సైక్లిక్ ఏఎంపీ ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ ని ప్రెగ్నెనలోన్ గా మారుస్తుంది. రాస్తా కొలెస్ట్రాల్ ని ప్రెగ్నెనలోన్ గా మార్చేది సైక్లిక్ ఏఎంపీ. ఈ ప్రెగ్నెనలోన్ ఎలాగ చేంజ్ అవుతుందంటే మనకి ప్రొజెస్టరాన్ గా చేంజ్ అవుతుంది. ఈ ప్రొజెస్టరాన్ మనకి ఆండ్రోజన్స్ గా చేంజ్ అవుతాయి. ఓకే, ఈ ఆండ్రోజన్ అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే పక్కనే ఉన్న ఏదైతే గ్రాన్యులోజర్ సెల్స్ ఉంటాయో ఆ ఆండ్రోజన్ అక్కడికి వెళ్తుంది. ఓకే, ఎందుకు వెళ్తుందంటే ఈ ఆండ్రోజన్ ఈస్ట్రోజన్ గా మారే అవకాశం మనకి థీకల్ సెల్స్ లో ఉండదు. ఎందుకంటే గ్రాన్యులోజర్ సెల్స్ లో స్పెషల్ ఎంజైమ్ ఒకటి ఉంటుంది. దాని పేరు ఆరోమేటేజ్. ఈ ఆరోమేటేజ్ అనేది ఓన్లీ మనకి గ్రాన్యులోజర్ సెల్స్ లో మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఈ ఆరోమేటేజ్ యాక్టివేట్ అవ్వాలంటే ఈ ఆరోమేటేజ్ ఆండ్రోజన్స్ ని మనకి ఈస్ట్రోజన్ గా మారుస్తుంది. అదవుతుందా? ఆరోమేటేజ్ అనే ఎంజైమ్ ఆండ్రోజన్స్ ని ఈస్ట్రోజన్ గా మారుస్తుంది. బట్ ఈ ఆరోమేటేజ్ అనేది యాక్టివేట్ అవ్వాలంటే ఏం కావాలి అంటే మళ్ళీ ఎఫ్ఎస్హెచ్. ఇంకో డయాగ్రామ్ చూపిస్తా. ఇది గ్రాన్యులోజర్ సెల్. దీన్ని ఎఫెక్ట్ చేసేది ఎఫ్ఎస్హెచ్. దీనికి సంబంధించిన రిసెప్టార్స్ దీని మీద ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇది యాక్టివేట్ అవుతుంది. ఎడినిలైల్ సైక్లేజ్ యాక్టివేట్ అవుతుంది. ఎడినిలైల్ సైక్లేజ్ మనకి ఏటీపీని సైక్లిక్ ఏఎంపీగా మారుస్తుంది. ఓకే, ఈ సైక్లిక్ ఏపీ ఏం చేస్తుందంటే ఆరోమేటేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఆరోమేటేజ్ ఏం చేస్తుందంటే ఆండ్రోజన్స్ ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇది మనకి సింథసిస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. ఇన్ బ్లడ్ అక్కడ నుండి త్రూ బ్లడ్
అన్ని ఆర్గాన్స్ ఎక్కడైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అవసరం అవుతుందో ఆర్గాన్స్ అన్నిటికి వెళ్ళాలి కదా. ఎలా వెళ్తుందంటే త్రూ బ్లడ్ వెళ్తుంది. త్రూ బ్లడ్ ఎలా వెళ్తుందంటే ప్లాస్మా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్బుమిన్, గ్లోబులిన్, ఈ ఆల్బుమిన్, గ్లోబులిన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బైండ్ చేస్తాయి. బైండ్ చేసి ఏ అయితే ఆర్గాన్స్ కి అవసరం అవుతుందో అక్కడ తీసుకెళ్తాయి. తీసుకెళ్ళిన ఎందుకంటే తీసుకెళ్లి అక్కడ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే దాని బాండింగ్ అనేది కొంచెం లూజ్ గా ఉండాలి. ఓకే, దీని బైండింగ్ అనేది విత్ ఆల్బుమిన్ విత్ గ్లోబులిన్ ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఒక ఆల్బుమిన్ ఎప్పుడైతే ఒక ఈస్ట్రోజన్ ఎంజైమ్ పట్టుకుని త్రూ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడైనా బోన్స్ కి అవసరం అనుకోండి అక్కడికి వెళ్ళింది అనుకోండి, 30 మినిట్స్ లో ఈ రెండింటి యొక్క బాండ్ డిసోసియేట్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ ని ఇక్కడ రిలీజ్ చేసేస్తుంది. అందుకని ఆ బాండింగ్ అనేది చాలా లూజ్ బాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే వెంటనే రిలీజ్ చేయాలి కాబట్టి దాని బాండింగ్ అంతా లూజ్ గా ఉంటుంది. నెక్స్ట్ మెటబాలిజం. ఈస్ట్రోజన్ ఏమవుతుందంటే మనకి లివర్ దగ్గర ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ కాంజుగేట్ అవుతుంది. ఈస్ట్రోజన్ లివర్ ఎలా చేంజ్ చేస్తుందంటే లివర్ లో ఈస్ట్రోజన్ గ్లూకోరోనైడ్స్ అండ్ సల్ఫేట్స్ గా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇలా చేంజ్ అవుతుంది ఎందుకు అవుతుందంటే ఈస్ట్రోజన్ ని డిసోసియేట్ చేస్తుంటే ఫంక్షన్లెస్ గా చేయాల్సింది లివరే. ఈ లివర్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ అయినా ఈస్ట్రోజిన్ అయినా ఈస్ట్రోన్ అయినా దేనైనా సరే ఫస్ట్ ఎలా మారుస్తుందంటే ఈస్ట్రోజన్ ఈస్ట్రియోల్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈస్ట్రియోల్ ఎందుకంటే ఇది చాలా చాలా లెస్ పొటెంట్. మామూలుగా ఈస్ట్రోజన్ చాలా హై పొటెంట్ కదా, చాలా ఫంక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దాన్ని లెస్ పొటెంట్ ఈస్ట్రియోల్ గా మార్చేస్తుంది. ఇది ఒక కంటెంట్ ఈస్ట్రోజన్ ని ఈ విధంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది హై పొటెంట్ లో ఉంటుంది, దాని ఫంక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, దాన్ని తర్వాత ఏం చేస్తుందంటే ఈస్ట్రియోల్ గా మార్చేస్తుంది. ఎందుకంటే ఈస్ట్రియోల్ అనేది చాలా లెస్ పొటెంట్, దాని ఫంక్షన్ వాల్యూ చాలా తక్కువ. ఓకే, దీన్ని మనకి యూరిన్ ద్వారా బయటికి ఎలిమినేట్ చేస్తుంది, ఎక్స్క్రీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే లివర్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎప్పుడైనా లివర్ ఫెయిల్ టు మేక్ ద ఈస్ట్రోడియల్, ఇప్పుడు ఈస్ట్రియోల్ గా మార్చలేదు అనుకోండి, ఇప్పుడు బాడీలో ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. అంటే దాని ఫంక్షన్ వాల్యూ ఎక్కువ ఉండిపోతుంది, ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల మనకి ఒక స్పెషల్ డిసీజ్ కండిషన్ వస్తుంది, దాన్నే హైపర్ ఈస్ట్రోజనిజం అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఈస్ట్రోజన్ ని లివర్ అనేది లెస్ పొటెంట్ గా మార్చేస్తుంది. లెస్ పొటెంట్ గా మార్చేసి దాన్ని యూరిన్ నుండి ఎక్స్క్రీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే లివర్ అనేది సరిగ్గా పనిచేయక ఈస్ట్రోజన్ ని లెస్ పొటెంట్ గా మార్చలేదు అనుకోండి, ఆ ఈస్ట్రోజన్ వాల్యూ అనేది బాడీలో ఎక్కువసేపు ఉంది. అది హైలీ పొటెంట్ గా ఉండడం వల్ల ఫంక్షన్ వాల్యూస్ ఎక్కువైపోతాయి. దానివల్ల మనకు వచ్చే డిసీజ్ ఏమంటారంటే అదే ఫీమేల్లో హైపర్ ఈస్ట్రోజనిజం. ఇది ఒక డిసీజ్ కండిషన్. ఇది ఎవరైతే లివర్ ఫెయిల్యూర్ లో లివర్ ఫంక్షన్ సరిగా లేనప్పుడు ఈస్ట్రోజన్ ని లెస్ పొటెంట్ గా మార్చలేకపోతుంది. దానివల్ల మనకి ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ వాల్యూ ఎక్కువ బాడీలో ఉండిపోతుంది. దానివల్ల వచ్చే కండిషనే హైపర్ ఈస్ట్రోజనిజం. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ప్రొజెస్టరాన్ ఏంటంటే సెక్రీట్ అయిన వెంటనే మాక్సిమం ప్రొజెస్టరాన్ ఏమవుతుందంటే డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దీన్ని చాలా ఫాస్ట్, ఈస్ట్రోజన్ కంటే దీన్ని చాలా ఫాస్ట్ గా లెస్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది లివర్. ఓకే, ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రొజెస్టరాన్ ని చాలా ఫాస్ట్ గా, ఇంకా ఈస్ట్రోజన్ చేంజ్ చేసే కంటే ప్రొజెస్టరాన్ ని ఇంకా ఫాస్ట్ గా చేంజ్ చేస్తుంది. దాన్ని ఎలా చేంజ్ చేస్తుందంటే లెస్ పొటెంట్ మెటీరియల్, దాన్ని ఏమంటారంటే ప్రెగ్నానిడియోల్ అంటారు అనమాట. ఇదేంటంటే ప్రొజెస్టరాన్ ని ఇలా మారుస్తుంది. ఏది లివర్, ఇది లెస్ పొటెంట్. దీన్ని మనకి యూరిన్ ద్వారా బయటికి పంపేస్తుంది. మనకి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఏదైతే ప్రెగ్నానిడియోల్ ఉందో
ఇది ఎంత అమౌంట్ ఉందో చూస్తే యూరిన్ లో, దాన్ని బట్టి బాడీలో ప్రొజెస్ట్రాన్ ఎంత ప్రొడక్షన్ అవుతుందో కూడా తెలిసిపోతుంది అనమాట యూరిన్ టెస్ట్. ఎందుకంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ ది లెస్ పొటెంట్ ప్రొజెస్ట్రాన్ అంటే ప్రెగ్నానిడియోల్ అనేది యూరిన్ ద్వారా అవుట్పుట్ బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే యూరిన్ లో ఇది ఎక్కువ ఉందో అమౌంట్, అంటే బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇది ఒక టెస్ట్ అనమాట. అర్థమవుతుందమ్మా? ప్రొజెస్ట్రాన్ ని లివర్ లెస్ పొటెంట్ ప్రెగ్నానిడియోల్ గా చేంజ్ చేసి దాన్ని లివర్ యూరిన్ గుండా ఎక్స్క్రీట్ చేసేస్తుంది. ఎప్పుడైతే యూరిన్ లో ఇది ఎక్కువ అమౌంట్ ఉంది అని టెస్ట్ చేసి తెలుస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా బాడీలో ప్రొజెస్ట్రాన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని తెలుస్తుంది. ఇది ప్రొజెస్ట్రాన్ మెటబాలిజం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఆన్ యూటరస్ అండ్ ఎక్స్టర్నల్ ఫీమేల్ జెనైటేలియా. హలో సార్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏం డిసీజ్ రాదా సార్? ఏం అవదమ్మా. డిసీజ్ ఏంటంటే మాక్సిమం లివర్ అనేది అంటే ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఎప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ అయినా అది ఈస్ట్రోజన్ గా చేంజ్ అయిపోతుంది కదా. ఆల్రెడీ అదే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎలా అవుతుందంటే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ముందు ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అయిపోతుంది. ఈస్ట్రోజన్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈస్ట్రోజన్ కదా హైపర్ ఈస్ట్రోజన్ వస్తుంది అనమాట. ఓకే సార్. అర్థమవుతుందా? అర్థమైందా? ఫంక్షన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఫంక్షన్స్ ఏంటంటే ప్రైమరీ ఫంక్షన్ అంటే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యూట్రస్ అండ్ ఎక్స్టర్నల్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్. ఈ యూట్రస్ ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే చైల్డ్హుడ్ నుండి ప్యూబర్టీకి ఫీమేల్ చైల్డ్హుడ్ నుండి ప్యూబర్టీకి చేంజ్ అయ్యేటప్పుడు ఏవైతే ఈ సెక్షువల్ ఆర్గన్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ సెక్షువల్ ఆర్గన్స్ కానీ యాక్సెసరీ సెక్షువల్ ఆర్గన్స్ కానీ ఏం చేస్తుందంటే 20 ఫోల్డ్స్ డెవలప్ చేస్తుంది. నార్మల్ గా ఉన్న ఫీమేల్ చైల్డ్ లో ఉన్న ఆర్గన్స్ కి ప్యూబర్టీ వచ్చిన తర్వాత 20 టైమ్స్ పెరుగుతాయి అనమాట, సైజ్ కానీ అండ్ ఫంక్షన్ కానీ. ఎందుకు అంటే డ్యూ టు గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోపిన్ రిలీజ్ హార్మోన్ అవడం వల్ల ఎక్కువ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఈ ఆర్గాన్స్ అన్ని కూడా ఎక్కువ డెవలప్ అవుతాయి. నార్మల్ కంటే సెవరల్ టైమ్స్, చాలా టైమ్స్ అంటే 20 టైమ్స్, మినిమం 20 టైమ్స్ ఈ ఆర్గాన్స్ అన్ని కూడా మోర్ ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్లీ కూడా మోర్ డెవలప్ అవుతాయి. మెయిన్ గా ఆల్ ఎక్స్టర్నల్ సెక్షువల్ ఆర్గన్స్ అంటే మాన్స్ ప్యూపిస్ కానీ లేబియా మైనర్ కానీ లేబియా మేజర్ కానీ అక్కడ ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతుంది. ఓకే, అది కాకుండా వెజనల్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందంటే ఎక్స్టర్నల్ సెక్షువల్ ఆర్గన్స్ అంటే మాన్స్ ప్యూపిస్, లేబియా మెజోరా, లేబియా మైనోరా, ఈ ఆర్గన్స్ అన్నింటిలో కూడా ఎక్కువ ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతుంది. ఓకే, వెజైనా విషయంకి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే వెజైనా నార్మల్ గా చైల్డ్హుడ్ టైంలో క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంటుంది. అది ప్యూబర్టీ టైంకి వచ్చేసరికి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే డ్యూ టు ఈస్ట్రోజన్. వెజైనా అనేది వెజైనా సర్ఫేస్ క్యూబాయిడల్ ఎపిథీలియంతో కవర్ అయి ఉన్నది, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం గా చేంజ్ అవుతుంది డ్యూ టు ఈస్ట్రోజన్. ఎందుకు చేంజ్ అవుతుందంటే వెజైనా నుండి మోర్ రెసిస్టెంట్ టు ట్రామా అండ్ ఇన్ఫెక్షన్స్ కి ట్రామాకి ఎక్కువగా గురి కాకుండా కాపాడడం మెయిన్ ఫంక్షన్ అన్నమాట. అందుకనే మనకి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం కొద్దిగా రఫ్ గా ఉంటుంది కదా, అంటే కొద్దిగా హార్డ్ గా ఉంటుంది క్యూబాయిడల్ ఎపిథీలియం కంటే. అందుకని క్యూబాయిడల్ ఎపిథీలియం నుండి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం గా మార్చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా చిన్నపిల్లల్లో ఏమైనా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి ఈస్ట్రోజన్ అడ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది ఇన్ఫెక్షన్ నుంచి చాలా ఈజీగా కాపాడుతుంది. అందుకనే ఎప్పుడైనా చిన్నపిల్లల్లో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే ఈస్ట్రోజన్ అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఓకే, వెజైనాని ఇప్పుడు మనకు అమలుగా ఎక్స్టర్నల్ జెనైటేలియాలో మాన్స్ ప్యూపిస్, లేబియా మెజోరా, లేబియా మైనరాలో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది ప్యూబర్టీకి వచ్చేసరికి. అది వెజైనాలో క్యూబాయిడల్ ఎపిథీలియం నుండి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం గా మారిపోతుంది. ఎందుకంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం మోర్ రెసిస్టెన్స్ టు ట్రామా అండ్ ఇన్ఫెక్షన్స్. చిన్నపిల్లల్లో ఎవరికైనా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అప్పుడు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఎక్స్టర్నల్ గా ఈస్ట్రోజన్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తారు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా తగ్గిపోతాయి. ఓకే, సైజ్ ఆఫ్ యూట్రస్ ని పెంచుతుంది 2 to 3 folds, 2 times to 3 times సైజ్ ఆఫ్ యూట్రస్ ని పెంచుతుంది. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎండోమెట్రియం డెవలప్ చేస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అని. ఎండోమెట్రియం
ఎండోమెట్రియం డెవలప్ చేయడం. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఏవైతే యూట్రైన్ గ్లాండ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత యూట్రైన్ గ్లాండ్స్ అనేవి ప్రొజెస్ట్రాన్ ఫంక్షన్ వల్ల ఏం జరుగుతుంది, అవి న్యూట్రిషియస్ మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకున్నాం. ఇది గ్లైకోజన్ ఉంటుంది, లిపిడ్స్ ఉంటాయి. ఇది నేను చెప్పుకున్నాం, ఇది అందరికి గుర్తు ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇది మనం ఈస్ట్రోజన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది యూట్రస్ సైజ్ ని పెంచడమే కాకుండా మెయిన్ ఫంక్షన్ ఎండోమెట్రియం థిక్నెస్ పెంచుతుంది. ఓకే, ప్రొలిఫరేషన్ ఆఫ్ ఎండోమెట్రియం. అండ్ ఇంకా ఏం చేస్తుందంటే యూట్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తుంది. వాటి ఫంక్షన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ అనేది చూస్తుంది. కానీ డెవలప్మెంట్ ఆఫ్ యూట్రైన్ గ్లాండ్స్ అనేది డ్యూ టు ఈస్ట్రోజన్. ఓకేనా, ఇది నిన్న మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్ మీద మనకి ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది? ఫెలోపియన్ ట్యూబ్ లో మన ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఫెలోపియన్ ట్యూబ్ ని లైన్ చేసే మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతుందో అక్కడ సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది కదా, ఆ సీలియేటెడ్ ఎపిథీలియం మోర్ సీలియేటెడ్ గా చేస్తుంది ఈస్ట్రోజన్. మోర్ సీలియేటెడ్ గా చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే ఎప్పుడైతే ఓవం అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్ లోకి ఫిబ్రియా గుండా ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఉన్న సీలియేటెడ్ ఎపిథీలియం ఏం చేస్తాయంటే ఓవం ని మనకి లోపలికి యాంపుల్ వరకు తీసుకెళ్తా ఉంటాయి మూమెంట్. అలాగే స్పర్మ్ సెల్స్ ని కూడా యాంపుల్ వరకు తీసుకొస్తాయి. ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఏదైతే ఎంబ్రియో ఉంటుందో ఆ ఎంబ్రియోని కూడా మనకి యూట్రస్ లోకి పంపించడానికి ఈ సీలియేటెడ్ ఎపిథీలియమే యూజ్ అవుతుంది. అందుకని ఈ సీలియాని డెవలప్ చేయడంలో ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం చెప్పుకుంది యూట్రస్ లో చేంజెస్, ఎక్స్టర్నల్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ చేంజెస్. ఇప్పుడు మనం చెప్తుంది ఫెలోపియన్ ట్యూబ్ లో చేంజ్. ఫెలోపియన్ ట్యూబ్ లో చేంజ్ ఏం చేస్తుందంటే ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉందో ఫెలోపియన్ ట్యూబ్ లో ఇన్నర్ లైనింగ్ కి మోర్ సీలియేటెడ్ గా చేస్తుంది. మోర్ సీలియేటెడ్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఓవం అనేది ఫెలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుందో అది యాంపుల్ వరకు మూవ్ అవ్వడానికి, ఎప్పుడైతే స్పర్మ్ అనేది యూట్రస్ లోకి ఎంటర్ అవుతుందో యూట్రస్ నుండి యాంపుల్ వరకు ఎంటర్ అవ్వడానికి, నెక్స్ట్ ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరిగిపోతుందో ఫెర్టిలైజేషన్ జరిగిన ఎంబ్రియోని యాంపుల్ నుండి యూట్రస్ లోకి పంపించడానికి, ఇవి ఫెలోపియన్ ట్యూబ్ లో ఉన్న సీలియా ఒక ఫంక్షన్. హలో, అర్థమవుతుందమ్మా? కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నానా? అర్థమవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ బ్రెస్ట్. బ్రెస్ట్ మీద ఈస్ట్రోజన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే నార్మల్గా ప్రీమోడియల్ బ్రెస్ట్ అంటే మేల్లో ఫీమేల్లో ఫస్ట్ ఒకేలా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ స్ట్రోమల్ టిష్యూ, బ్రెస్ట్ లో ఉన్న స్ట్రోమల్ టిష్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే డక్టైల్ సిస్టమ్ కూడా గ్రోత్ పెరగడంలో ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుందంటే ఫ్యాట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది అక్కడ, డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్. ఓకే, అంటే ఒక చైల్డ్ లో ఉన్న బ్రెస్ట్ ని పూర్తిగా ఒక ఫీమేల్ బ్రెస్ట్ అంటే ఆఫ్టర్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఫీమేల్ బ్రెస్ట్ గా చేంజ్ అవ్వడానికి మెయిన్ కాజ్ ఈస్ట్రోజన్ అన్నమాట. మళ్ళీ ఈ ఏంటిది మిల్క్ ప్రొడక్షన్ కి దీనికి సంబంధమే లేదు, ఓన్లీ ఇంక్రీజ్ సైజ్ ఆఫ్ బ్రెస్ట్ మాత్రమే ఈస్ట్రోజన్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే స్ట్రోమల్ టిష్యూని ఇంక్రీజ్ చేస్తుంది, డక్టైల్ సిస్టమ్ ని గ్రోత్ పెంచుతుంది, అండ్ ఫ్యాట్ డిపాజిషన్ ని హెల్ప్ చేస్తుంది. ఓకే, లోపల బ్రెస్ట్ లో ఉన్న లోబ్యూల్స్ యాల్యూలై ఉంటాయి. అంటే బ్రెస్ట్ స్ట్రక్చర్ మీద నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. లోబ్యూల్స్ యాల్యూలై ఉంటాయి బ్రెస్ట్ లో, అవి డెవలప్మెంట్ లో అది కూడా కొంతవరకే, కానీ వాని పూర్తి డెవలప్మెంట్ అనేది మనకి ప్రొజెస్ట్రాన్ కానీ ప్రొలాక్టిన్ కానీ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? మనకి ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఇనిషియేషన్ ది గ్రోత్ ఆఫ్ ది బ్రెస్ట్ గ్రోత్ ఇనిషియేట్ చేస్తుంది. మిల్క్ ప్రొడక్షన్ అంటే మిల్క్ యాపరేటర్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేయాలో ఆ యాపరేటర్స్ డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది, బట్ మిల్క్ ప్రొడక్షన్ లో మాత్రం దీని యూజ్ ఏమి ఉండదు. ఓకే, చైల్డ్ స్టేట్ నుండి అది అడల్ట్ ప్యూబర్టీ స్టేజ్ లో ఉన్న బ్రెస్ట్ గా మార్చడంలో మాత్రమే యూజ్ అవుతుంది. మిల్క్ ప్రొడక్షన్ లో దీనికి ఎటువంటి యూజ్ ఉండదు. ఇది మెయిన్ గా చేసేది ఇంక్రీజ్ ది స్ట్రోమల్ టిష్యూ, ఇంక్రీజ్ ద గ్రోత్ ఆఫ్ ది డక్టైల్ సిస్టమ్ అండ్ డిపాజిషన్ ఆఫ్ ది ఫ్యాట్. కొంతవరకు లోబ్యూల్స్ అండ్ ఆల్వియోలై వీటి డెవలప్మెంట్ లో కొంతవరకు యూజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా ప్రొజెస్ట్రాన్ ప్రొలాక్టిన్ చూసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనే స్కెలిటల్ సిస్టమ్ అంటే బోన్స్ మీద ఎలా పనిచేస్తుంది. ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే ఇది ఒక స్పెషల్ ఫ్యాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ ఫ్యాక్టర్ పేరు
ఆస్టియోప్రోటోజెరిన్. ఆస్టియోప్రోటోజెరిన్ దీన్నే ఏమంటారంటే ఆస్టియోక్లాస్టోజెనిక్ ఇన్హిబిటరీ ఫ్యాక్టర్ అంటారు. ఆస్టియోక్లాస్టోజెనిక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్. ఈ ఆస్టియోప్రోటోజెన్ అనే ఇలా పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బాడీలో వీక్ అంటే బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్టర్ మెనోపాజ్. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ ఉండదు కాబట్టి. ఈస్ట్రోజన్ ఉండకపోతే ఎందుకు బోన్స్ వీక్ అవుతాయి? ఎందుకు వీక్ అవుతాయి అంటే ఈస్ట్రోజన్ లేకపోతే ఈ ఆస్టియోప్రోటోజెన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఈ ఆస్టియోప్రోటోజెన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. దాన్నే ఈ ఆస్ట్రోజెన్ ని ఏమంటారంటే ఆస్టియోజెనిక్ క్లాస్టోజెనిక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్. అంటే క్లాస్టోజెనిక్ అంటే ఏంటంటే బోన్స్ లో హోల్స్ పడడం స్టార్ట్ అవుతుంటాయి. ఎప్పుడైతే కాల్షియం ఫాస్ఫేట్ డిపాజిషన్ జరగదో బోన్స్ అనేవి పోర్స్ పడతా ఉంటాయి. దాన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఓకే, ఈ ఏవైతే పోర్స్ అవుతుంటాయో హోల్స్ పడుతూ ఉంటాయో ఆ కండిషన్ నే క్లాస్టోజెనిక్ ఫంక్షన్ అంటాం. అర్థమవుతుందా? ఈస్ట్రోజన్ అనేది ఈ ఫంక్షన్ ని ఆపుతా ఉంటుంది. ఎలా అంటే ఈ స్పెషల్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేసి. కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మళ్ళీ చెప్తా. ఈస్ట్రోజన్ మనకి ఏం చేస్తుందంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ ఆపుతా ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ ఆస్టియోప్రోటోజెనిన్ అనే ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆస్టియోక్లాస్టిక్ అంటే బోన్స్ పాడైపోవడం. ఆ ఫంక్షన్ ని ఇన్హిబిట్ చేసే హార్మోన్ ఉంది కాబట్టి దాన్ని ఆస్టియోక్లాస్టిక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, ఆస్టియోక్లాస్ట్ అంటే ఏవైతే బోన్స్ ఉన్నాయో దాన్ని హోల్స్ పడతాయి, పోరోసిస్ కండిషన్ వస్తుంది, దాన్ని ఆస్టియోక్లాస్ట్ అంటారు. అటువంటి కండిషన్ రాకుండా ఇన్హిబిట్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని ఆస్టియోక్లాస్టోజెనిక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. దాని పేరు ఏంటంటే ఆస్టియోప్రోటోజెరిన్. ఇది ప్రొడ్యూస్ అవడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. అందుకని ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయ్యే టైం అంటే మనకి ప్యూబర్టీ నుండి మెనోపాజ్ వరకు ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఉంటుందో ఫీమేల్స్ లో ఆస్టియోపోరోసిస్ అంత ఈజీగా డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే మనకి మెనోపాజ్ వచ్చేస్తుందో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయో ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఫ్యాక్టర్ ఉందో ఆస్టియోక్లాస్టోజెనిక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ ఆగిపోతుంది. ఈ ఫ్యాక్టర్ ఆగిపోతే ఆస్టియోక్లాస్టోజెనిక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే బోన్స్ అనేవి ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతాయి. ఎస్పెషల్లీ వర్టిబ్రే ఏవైతే ఉన్నాయి కదా, ఆ వర్టిబ్రే ఏవైతే ఉన్నాయో వాటిలో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడంటే ఆఫ్టర్ మెనోపాజ్ ఎందుకు జరుగుతుందంటే ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇంక్రీజ్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ. ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్స్ నుండి కాల్షియం ఫాస్ఫేట్ అని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొత్త డిపోజిషన్ జరగదు. ఓకే, బోన్ మ్యాట్రిక్స్ అనేది తగ్గిపోతుంది. ఇదంతా మనకి ఆస్టియోక్లాస్టిక్ ఎఫెక్ట్. ఈ క్లాస్టిక్ ఎఫెక్ట్ జరగకుండా ఆపేదే ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్. ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేసేది ఈస్ట్రోజన్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాను. ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. ఓకే, మనకి ఈస్ట్రోజన్ అంటే మనకంటే అదే చెప్తున్నా, ఫీమేల్స్ చెప్తున్నా, మనకంటే ఫీమేల్సే. ఈస్ట్రోజన్ అనేది ప్యూబర్టీ నుండి అట్ ది స్టార్టింగ్ ఆఫ్ మెనోపాజ్, ఒక మెనార్కా నుండి మెనోపాజ్ వరకు ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఇది ఒక స్పెషల్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని పేరు ఆస్టియోప్రోటోజెరిన్. ఆస్టియోప్రోటోజెరిన్ అనే ఒక ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్యాక్టర్ ఇంకో పేరు ఏంటంటే ఆస్టియోక్లాస్టోజెనిక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఆస్టియోక్లాస్టోజెనిక్ అనే ఫంక్షన్ ని ఇన్హిబిట్ చేసే ఫ్యాక్టర్. ఈ ఆస్టియోక్లాస్టోజెన్ అంటే ఏంటంటే ఇది డిక్రీజ్డ్ బోన్ మ్యాట్రిక్స్ అండ్ డిక్రీజ్ ద డిపాజిషన్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. ఇది జరిగేది క్లాస్టోజెనిక్ లో జరిగేది ఇది. దీన్ని ఆపే ఫ్యాక్టరే ఆస్టియోప్రోటోజెరిన్. దీన్ని ప్రొడ్యూస్ చేసేది ఈస్ట్రోజన్. ఎప్పటి వరకు? మెనార్కా నుండి మెనోపాజ్ వరకు. అందుకనే ఆ టైంలో ఫీమేల్లో ఆస్టియోపోరోసిస్ అనేది అంత ఈజీగా డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే మెనోపాజ్ స్టార్ట్ అవుతుందో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుందో, ఆస్టియోప్రోటోజెన్ లెవెల్ తగ్గిపోతుందో మనకి ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయిపోతుంది.
ఏవైతే ఎపిఫైసిస్ ఉందో దాని షాఫ్ట్ ఈజీగా ఫాస్ట్ గా కలిపేస్తుంది. ఆల్రెడీ మనం టెస్టోస్టెరాన్ చెప్పుకున్నాం. టెస్టోస్టెరాన్ లో కూడా ఏం చేస్తుంది, టెస్టోస్టెరాన్ డెవలప్ అయిన తర్వాత ఆఫ్టర్ గెటైనింగ్ ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఎపిఫైసిస్ అనేది షాఫ్ట్ కలిసిపోతుంది. అందుకని ఎప్పుడైతే ప్యూబర్టీ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకా గ్రోత్ అనేది ఆగిపోతుంది, ఇంకా హైట్ ఇంకా పెరగరు. ఓకే, మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా. కాకపోతే టెస్టోస్టెరాన్ కంటే ఈస్ట్రోజన్ అనేది ఇంకా ఫాస్ట్ గా చేస్తుంది ఈ పని. అందుకని ఫీమేల్స్ ఎప్పుడైతే ప్యూబర్టీ స్టార్ట్ అయిపోతుందో ఆ తర్వాత గ్రోత్ అనేది మాక్సిమం ఉండదు. అదవుతుందమ్మా. టెస్టోస్టెరాన్ కూడా ఎపిఫైసిస్ ని షాఫ్ట్ తో కలిపేస్తుంది, అందుకని గ్రోత్ ఆగిపోతుంది, హైట్ ఆగిపోతారు మేల్స్ లో అయినా. ఆ ఎఫెక్టే ఫీమేల్స్ లో కూడా జరుగుతుంది. కాకపోతే ఈస్ట్రోజన్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఇంకా ఎఫెక్టివ్ గా చేస్తుంది, అందుకనే ఫీమేల్స్ లో హైట్ కొంచెం తొందరగా ఆగిపోతుంది అనమాట.